అంతర్జాతీయ యువజన సంస్థ ద్వారా యువతను సక్రమ మార్గంలో నడిపించి క్రమశిక్షణ నేర్పిస్తూ బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఆ సంస్థ ప్రతినిధి ప్రొఫెసర్ కొండయ్య ఆర్ఎస్ రామరెడ్డి తెలిపారు. తిరుపతి యూత్ హాస్టల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ యువతలో నాయకత్వ లక్షణాలు, సేవాభావం పెంపొందించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. నేటి యువత రేపటి భారత భవిష్యత్తు అని, వారిని సరైన దిశలో నడిపించాల్సిన బాధ్యత సమాజంపై ఉందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా యువతలో క్రమశిక్షణ, దేశభక్తి, నైతిక విలువలు పెంపొందించేందుకు కృషి చేస్తోందని తెలిపారు. వ్యక్తిత్వ వికాస శిక్షణ, నాయకత్వ శిబిరాలు, సామాజిక సేవా కార్యక్రమాలు, విపత్తు నిర్వహణ శిక్షణ ద్వారా యువతను సంపూర్ణంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. మత్తు పదార్థాలు, మొబైల్ వ్యసనం, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండి యువత తమ శక్తిని దేశ నిర్మాణానికి ఉపయోగించాలని పిలుపునిచ్చారు. చదువుతో పాటు క్రీడలు, సేవా కార్యక్రమాల్లో పాల్గొని శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంచుకోవాలని సూచించారు. భావి భారత పౌరులుగా బాధ్యతాయుతంగా మెలగాలని, సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ యూత్ హాస్టల్ అసోసియేషన్ అనేటువంటిది ఒక అంతర్జాతీయ యువజన సంస్థ. అంటే దీంట్లో చేరేటువంటి వయసు ఎక్కువ ఉండేటువంటి వాళ్ళు కూడా యూత్గా మారాలి, యువతగా మారాలి అనేటువంటి ఉద్దేశంతో యువతని సక్రమైనటువంటి మార్గంలో నడిపించి వాళ్ళకి క్రమశిక్షణ నేర్పి వాళ్ళని ఒక భావి భారత బాధ్యత కలిగినటువంటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి తోడ్పడేటువంటి ఒక గొప్ప అంతర్జాతీయ సంస్థ. ముందుకు తీసుకుపోవడం కోసం నేను వచ్చి ఇక్కడ ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నాను. ఫిజికల్గా ఫిట్గా ఉంటే మనం ఏ పనైనా చేయగలం. ఫిజికల్గా ఫిట్గా లేకపోతే మనం ఏ పని చేయలేం. ముఖ్యమైనటువంటి విషయం, ప్రతి మనిషి శారీరకంగా దృఢంగా ఉండాలి. ఆటోమేటిక్గా మానసికంగా కూడా దృఢంగా ఏర్పడతాడు. శారీరకంగా బలవంతుడు కాకపోతే మానసికంగా బలవంతుడు ఎప్పుడూ కాలేడు, బలహీనుడుగానే ఉంటాడు.